హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఇది ఇలా కానీ చేసుకున్నారంటే రైస్లోకైనా రోటీలోకైనా అలానే బిర్యానీతో అయినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ఫస్ట్ అయితే ఇవ్వండి చిన్న వంకాయలు, బుజ్జి బుజ్జి వంకాయలు. ఇది హోల్ గరం మసాలా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పాలు, ఆనియన్స్, ఉల్లి పేస్టు. అయితే ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ పెట్టుకొని ముందు పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఇది ఫ్రై అయ్యేలాగా మనం ఈ వంకాయలు అనేవి కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా, వంకాయలు కూడా బాగా కట్ చేసేసుకోవడం అయితే రెడీ అయిపోయింది. ఈ సీజన్లో ఎంత బాగా వంకాయ, ఎంత మంచి వంకాయ కనబడినా కూడా అవి మనకి కొద్దో గొప్ప పుచ్చిపోయి ఉంటాయి అన్నమాట, పురుగు తింటుంది. అయితే ఈ వంకాయకి ఇంకా ఎక్కువ చాలా స్వీట్గా ఉంటుంది కదా ఈ వంకాయ. సో అందుకని చెప్పి కొన్ని ముక్కలు కూడా కట్ చేయాల్సి వచ్చింది. అందుకని ఇది ఇలా కాస్త ఫ్రై అవనిద్దాం. వంకాయ పూర్తిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ఈ హోల్ గరం మసాలా పేస్ట్, అలాగే ఆనియన్ పేస్ట్, మనం చేసుకునే ఆనియన్ పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గ మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. స్పైస్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అయితే దీనికి మనం కొబ్బరి పాలు అనేది వేస్తాం కాబట్టి కాస్త ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని కొబ్బరి పాలు వేసి కొబ్బరి పాలలో ఉడికించుకోవడమే. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా కొబ్బరి పాలను అయితే వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్నాము అంటే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ కర్రీ ఒకసారి టేస్ట్ చూసారంటే ఆహా ఏమీ రుచి తప్పదనమాట, అంత బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బిర్యానీలోకైనా రోటీతో అయినా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం, రోటీతో అయినా అలానే రైస్తో అయినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.